ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ హనీ. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్రేజీ ఫ్యామిలీ. పార్ట్ 1లో నైట్ సెలబ్రేషన్స్ అండ్ డెకరేషన్స్ గురించి పెట్టాను. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేస్తాను, చూడండి. నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది, కానీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలని మార్నింగ్ అయితే తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసేసుకొని దేవుడికి పూజ చేసి నైవేద్యం అయితే చేశాను దేవుడికి. మా ఇంటి దేవతలు అయితే శుక్రమ్మ, దుర్గమ్మ. సో మేమైతే ఎవ్రీ టైం ఏ అకేషన్ ఉన్నా, ఏ ఈవెంట్ ఉన్నా ఫస్ట్ మేము ఈ దేవతల దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటాము. అలాగే వేరే దేవుళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇవాళ దేవుడికి ప్రసాదం నేనైతే పరమన్నం పెట్టాను. చాలా టేస్టీగా వచ్చింది. ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాం కదా, లేట్ అయిపోతుందని మేము అందరం టిఫిన్ కూడా అదే చేసేసాము. గుడికి మా కజిన్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము. సో గుడిలో ఫొటోస్ దిగడానికి పాసిబిలిటీ ఉంటుందో ఉండదో అని చెప్పేసి మేమైతే ఇక్కడ ఫొటోస్ అయితే దిగాము. మేమైతే ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే బాగా మిస్ అవుతున్నాము. సో ఫైనల్గా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వే టు చాలా రోజుల తర్వాత మేము అందరం ట్రెడిషనల్ వేర్లో కనిపించేసరికి చాలా మంచిగా అనిపించింది. సో మేము ఈరోజు అయితే బాబా టెంపుల్కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుండి బాబా టెంపుల్కి అరౌండ్ 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఇంట్లో కట్టేసినట్టే ఉంటుంది కదా. సడన్గా బయటికి వెళ్ళేసరికి వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ నాకు బాగా నచ్చేది ఏంటంటే రోడ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉంటాయి. చుట్టూతా ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ మోస్ట్లీ ఫాల్ సీజన్లో కానీ స్ప్రింగ్ సీజన్లో కానీ చాలా మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు అయితే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. స్ప్రింగ్ సీజన్లో ఏంటంటే మొత్తం ఇప్పుడు ఆకులన్నీ రాలిపోతాయి కదా, ఫాల్ సీజన్లో మెల్లిమెల్లిగా ఆకులన్నీ చిగురిస్తూ ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది. సో మొత్తానికి బాబా దర్శనం అయితే మేము చేసేసుకున్నాము. ఆయన అయితే బాబా దగ్గర నుండి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మాట కామాట మన ఇండియాలో టెంపుల్స్కి వెళ్ళినంత హ్యాపీగా అయితే అనిపించదు ఇక్కడ. ఏదో జస్ట్ మన సాటిస్ఫాక్షన్. మేము పిల్లల్ని బయటకి ఎక్కడికైనా తీసుకెళ్తున్నామంటే వాళ్ళు ఫస్ట్ చూసేది ఏంటంటే వాళ్ళకి ప్లే ఏరియా ఉందా లేదా అని. మేము టెంపుల్కి వెళ్ళేసి బయటకు వచ్చేసరికి ప్లే ఏరియా ఉంది, వెళ్దాం పదా అని చెప్పేసి అయితే మా పిల్లలు తీసుకెళ్తున్నారు. నేను కూడా చూడలేదు, వాళ్ళు చూశారు. సర్లే ఇంకా పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పేసి మేమైతే ప్లే ఏరియాకి తీసుకొచ్చాము. అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అయినా ఆడిపిద్దాము, ఎప్పుడు బయటకు తీసుకురాము కదా అని. కానీ వెదర్ అయితే చాలా బ్యాడ్గా ఉంది, చల్లగా గాలి అయితే వస్తుంది. ఒక 5 to 10 minutes ఆడిపించి తీసుకెళ్దాంలే అని అయితే వీళ్ళని ఆడుకోమని చెప్పేసి మేమైతే కార్ డ్రైవింగ్, నాకైతే ఇండియాలో అయితే నేర్చుకున్నాను. అంత పర్ఫెక్షన్ డ్రైవింగ్ అయితే రాదు, బట్ నేర్చుకున్నాను. ఇక్కడ డ్రైవింగ్ రూల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కొంచెం నాకైతే భయమే, కొత్త కదా. సో ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. రూల్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి, స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో నేను ఎప్పుడు ధైర్యం చేయలేదు. ఈ టెంపుల్ ఏరియాలో పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా, చాలా స్పేషియస్గా ఉంది. సర్లే ఒకసారి టెస్ట్ చేసి అయితే చూద్దాము వస్తుందా లేదా అని. ఇక్కడ ఏంటంటే అన్నీ ఆటోమేటెడ్ కార్స్ ఉంటాయి కాబట్టి నేను జస్ట్ ఒకసారి ట్రై చేద్దామని డ్రైవ్ చేశాను. నాకైతే స్కూటీ నడిపినట్టే అనిపించింది, చాలా బాగా హ్యాపీగా అనిపించింది. సో నేనైతే భయపడలేదు, మంచిగా నడిపాను. ఇండియా దానికంటే ఇంకా బాగా నడిపాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే సిగ్నల్ రూల్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఇక్కడ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అదే భయము. ధైర్యంగా ఉంటే మాత్రం డెఫినెట్గా నడిపేస్తాము, అంత పెద్ద ఇదేం కాదు. సో ఇక్కడ నాకు ఇంకా చాలా బాగా అనిపించింది ఏంటంటే 70s 60s ఓల్డ్ పీపుల్ మాత్రం కార్ డ్రైవ్ చేస్తారు. ఎంత బాగా డ్రైవ్ చేస్తారో నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది వాళ్ళని చూడగానే. It is time to start birthday celebrations now. సో మా గెస్ట్లు అయితే వచ్చారు. డెకరేషన్లో స్లైడ్గా చేంజెస్ చేసాము, ఎందుకంటే అందరం సరిగ్గా పట్టాలి అని చెప్పేసి కొంచెం వెడల్పుగా పెంచాము. మీరు చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా తనకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. Ready? Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday.
మెమొరీస్ కోసమని కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసాము. పిల్లలతో ఆల్రెడీ దిగాము. ఇప్పుడు మేము ఇద్దరం దిగుతున్నాము. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky just to. తిను మా కజిన్ సిస్టర్, అంటే మా మేనమామ కూతురు. అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళు. ఈసారి లేనందుకు వీళ్ళు ఉన్నారు. కొంచెం హ్యాపీగా ఉంది. ఫైనల్లీ గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను. ఇవి నిన్న మీరు చూసారు కదా పార్ట్ 1లో నేను సిల్వర్ స్ట్రెడ్స్ అండ్ గోల్డ్ స్ట్రెడ్స్ చూపించాను కదా. నేను బ్యాక్గ్రౌండ్లో ఇవి బ్యానర్ లాగా వేద్దామని పట్టుకొని వచ్చాను. బట్ నేను ప్యాకెట్స్ విప్పి చూస్తే ఇలా ముక్కలు ముక్కలుగా ఉంది, పేలికల్ లాగా. సో ఎలా యూజ్ చేయాలి అని అనుకున్నాను. ఫైనల్గా నేనైతే బుట్టలో ఈ స్ట్రెడ్స్ వేసేసుకొని తీసుకొని వచ్చాను గిఫ్ట్ అందులో పెట్టుకొని. సో చూద్దాం ఎలా సర్ప్రైజ్ అవుతాడో. మీరు కూడా చూసేయండి ఏం గిఫ్ట్. Come on, open it. You can. Photo album. Oh, you are so close. What else you can guess? 2-3 items and we'll see what's close you can guess. మాకంటే ఎక్కువ ఎక్సైటెడ్గా మా పిల్లలు ఉన్నారు. ఓపెన్ అని. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? Open it. Come on, okay, open it. So close to open it. Come on. 1, 2, 3. Go! What is it? Wow, it's a surprise. It's a surprise. Thank you so much, darling. This is Apple Watch Ultra. Thank you so much, darling. Thank you so much. సాటిస్ఫైడ్. ఏ కలర్ ఏంటో చూడండి. చూద్దాము కలర్ కూడా. It's navy blue. Loud పెట్టుకోనా? Let's see what is the exact company name. Chinese అయితే కొడలేగా. Exact model maybe, not company. Model అయితే ఇక్కడ ఉంటుంది చూడు. తనకి ఇంకా నమ్మకం కుదరలేదు నిజంగా నేను యాపిల్ వాచ్ తీసుకున్నానని. అందుకే చైనా కంపెనీ అని చెప్పేసి జోక్ అయితే వేస్తున్నాడు. తను చెప్తున్నాడు నేను తీసుకోకపోతే ఆ వాచ్ నాకే తీసుకునేవాడంట. మాకు ఇంకా నెక్స్ట్ నియర్ బైలో ఆ మ్యారేజ్ డే ఉంది. సో మ్యారేజ్ డే గిఫ్ట్ కింద ఇద్దామని అనుకున్నారంట. తనకి ఎప్పుడు తీసుకున్నా కూడా నేను గోల్డ్లో ఐటమ్ ఏదో ఒకటి చిన్నదైనా పెద్దదైనా నేను గోల్డ్లోనే ఇచ్చేదాన్ని. సో ఈసారి నేను తీసుకోనని తను గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే ఇక్కడైతే నాకేం తెలియదు కదా. సో తను చెప్పడం కూడా అలాగే చెప్పాడు. సో నేను క్లియర్గా ఏదైతే వీడియోలో రికార్డ్ చేశానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే చెప్పాడు.
I had it in my pocket. ఎవ్రీ ఇయర్ గోల్డ్ ఇచ్చేదాన్ని, ఈ ఇయర్ ఆపిల్ వాచ్. ఇంకా ఇక్కడ ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. Here something special. So ఎలా సర్ప్రైజ్ అయ్యారు? ఎలా ఫీల్ అయ్యావు సర్ప్రైజ్ ని? అసలు ఇక్కడ ఏం తెలియదు నాకే, యూఎస్ కొత్త కాబట్టి ఏం తెలియదు అనే ఉద్దేశం కొద్దున్నలే కానీ అట్లాంటివి తీసుకొని నవంబర్ లో తీసుకుంది అది కూడా. నీకు తెలియకుండా షార్ట్ కూడా రికార్డ్ చేశాను. సేమ్ నువ్వు ఏ డైలాగ్స్ అయితే వేసావో అవి రికార్డ్ లో ఉన్నాయి. సేమ్ డైలాగ్స్ పెట్టాను. ఈ కలర్ అయితే ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్. ఫన్నీగా చెప్తున్నారు, నువ్వు యాపిల్ మ్యాన్ అయిపోయావు, అసలే యాపిల్ ఫోన్, యాపిల్ వాచ్, యాపిల్ ఎయిర్పాడ్స్, సో యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఇచ్చారు. సో మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ చిట్టి అండ్ అన్నయ్య. మేమందరం గిఫ్ట్స్ ప్రజెంట్ చేశాం కదా, మా పెద్దోడు నేను ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి అదిగో మొహం ఇలా బొంగమూత పెట్టాడు నేను ఇస్తాను అని. సో ఫైనల్గా గ్రీటింగ్ కార్డ్ అయితే ఇచ్చాడు. వాడు కోడ్స్ వాడు ఓన్గా రాసి గ్రీటింగ్ కార్డ్ పైన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ డాడీ. ఇప్పుడు మా బుడ్డిగాడికి సర్ప్రైజ్ ఇస్తున్నాడ చూద్దాం. థ్యాంక్ యూ డాడీ, లవ్ యూ. నైస్ గేమ్. వాడు ఇచ్చి తీసుకుంటారు. చూసిగా అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్లు అయితే వచ్చేసినాయి. ఫస్ట్ అల్ట్రా వాచ్ నా డార్లింగ్ ఇచ్చింది. సెకండ్ 8 ట్యాగ్స్ మా శేఖర్ వాళ్ళు ఇచ్చారు విత్ పౌచెస్, కలరింగ్ పౌచ్. అండ్ మా అజ్జిగారు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాడు. అండ్ దిస్ ఇస్ మై లక్కీ చాక్లెట్స్. థ్యాంక్ యూ. పిల్లలైతే చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు కేక్ ఎప్పుడు పెడతారా అని. అసలే ఐస్ క్రీమ్ కేక్ కదా, ఎప్పుడు తిందామా అన్నట్టున్నారు వాళ్ళు. సో ఫైనల్గా అయితే నేను కేక్ కూడా సర్వ్ చేసేస్తున్నాను. సో ఇవ్వండి, చాలా బాగా జరిగాయి చిన్న ఫ్యామిలీతో చిన్న సెలబ్రేషన్స్. సో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ టు. ఇవ్వండి ఇవాల్టి సెలబ్రేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. See you next video. Bye bye.